హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కాంపిటేటివ్ హంటర్స్. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో అందరు బాగా చదువుకుంటున్నారా లేదా? అండ్ ఈ వీడియోలో మనము ఫెస్టివల్స్, సో ఆల్రెడీ మనం ఒక సెషన్ అయింది, సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఉన్న ఫెస్టివల్స్ అన్నింటినీ మనం కవర్ చేసుకున్నాము. సో ఇప్పుడు రిమైనింగ్ స్టేట్స్లో ఉన్న ఇంపార్టెంట్ మేజర్ ఫెస్టివల్స్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం కవర్ చేసుకున్నాము. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళు, వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. నోటిఫికేషన్ బటన్స్ ఆన్ చేసుకోండి. మీకు ఈ కంటెంట్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఐ ప్రామిస్ యూ. ఒకసారి ప్లేలిస్ట్లో చూడండి కంటెంట్ ఎలా ఉంది, ఏమేమి చెప్తున్నాను అని. మీకు జిఎస్, ఇంగ్లీష్, స్టాటిక్, జీకే, కరెంట్ అఫైర్స్ ఇలా అన్ని సబ్జెక్ట్స్ మీకు కవర్ అవుతుంది ఈ ఛానల్లో. ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు అన్ని గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి నా యొక్క కంటెంట్ యూజ్ అవుతుంది. సో ఒకసారి వెళ్ళి చూడండి, మీకు కన్ఫామ్గా నచ్చుతుంది. సో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఈరోజు మనం ఫెస్టివల్స్ ఏంటి, ఏ స్టేట్స్లో ఉన్న మేజర్ ఫెస్టివల్స్ ఏంటి అనేది మనం చూసుకుందాం. ఓకే, లెట్స్ మూవ్ ఇన్ టు టాపిక్. సో ఫస్ట్ మనం ఛత్తీస్గఢ్ స్టేట్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఛత్తీస్గఢ్ స్టేట్లోని చర్చరా అనే ఒక ఫెస్టివల్ ఉంది. సో చర్చరా అంటే అది పౌష్ మంత్లోని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అక్కడ ఛత్తీస్గఢ్ పీపుల్. సో ఆ స్టేట్లో ఆ యొక్క ఫెస్టివల్ ప్రివాలెంట్గా ఉంటుంది. సో చర్చరా ఫెస్టివల్ పౌష్ మంత్లో వస్తుంది. అండ్ అలానే ఆ ఫెస్టివల్ని మహాప్రసాద్ ఆఫ్ అన్నదానం అని కూడా అంటుంటారు. లైక్ అంటే అన్నదానం అనేది అక్కడ ఈ ఫెస్టివల్ సందర్భంగా చేస్తుంటారు. సో అలా కూడా పిలుస్తూ ఉంటారు ఈ ఫెస్టివల్ని. అంటే ఆ ఫెస్టివల్లో మనం ఎక్కువగా అన్నదానం అనేది జరుగుతుంటుందని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు చర్చరా ఫెస్టివల్. సో చర్చరా ఫెస్టివల్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు మెదాయ్ ఫెస్టివల్. సో మెదాయ్ ఫెస్టివల్ గోండ్ ట్రైబ్ వాళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఏ ట్రైబ్? గోండ్ ట్రైబ్. ఓకే, సో దీని గురించి అంత ఏం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. గోండ్ ట్రైబ్ వాళ్ళు మెదాయ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇది ఛత్తీస్గఢ్లో అవుతూ ఉంటుంది. అండ్ చర్చరా వచ్చి పౌష్ మంత్లో సెలబ్రేట్ చేసుకుంటుంటారు. ఇది కూడా ఛత్తీస్గఢ్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బస్తర్ దసరా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, దసరా అనగానే ఫస్ట్గా మనకి గుర్తు రావాల్సింది ఇండియన్ స్టేట్స్లోని 2 స్టేట్స్. ఒకటి ఛత్తీస్గఢ్, అంటే బస్తర్ దసరా అంటుంటారు. అంటే ఇది బస్తర్ రీజియన్లో సెలబ్రేట్ చేసుకుంటుంటారు దసరా. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తుంటారు. సో అందుకని దీని రీజియన్ పేరు ముందు వచ్చి బస్తర్ దసరా అని నేమ్ అనేది వచ్చేసింది ఇక్కడ. సో సెకండ్ ఎక్కడ దసరా ఫేమస్ అంటే మైసూర్ దసరా. సో దసరా అనగానే మీకు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునే ప్లేసెస్ ఏంటి అంటే మైసూర్ దసరా అండ్ బస్తర్ దసరా. మైసూర్ దసరా ఇన్ కర్ణాటక అండ్ బస్తర్ దసరా ఇన్ ఛత్తీస్గఢ్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి బ్లైండ్గా. అండ్ బస్తర్ దసరా అనేది బస్తర్ రీజియన్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇది 75 days నుంచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, ఇది ఒక లార్జ్ ఫెస్టివల్ టైప్ అనమాట. మీకు ఇక్కడ మ్యూజిక్, ఆర్ట్, మన ఏన్షియంట్ అండ్ ఇండియన్ కల్చర్ అన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఒక మేళ, ఒక జాతర, ఇలా ఎన్ని పేర్లు ఉంటే అన్ని పేర్లతో మనం చెప్పుకోవచ్చు. సో చాలా గ్రాండ్గా, హ్యూజ్గా ఇక్కడ దసరా అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఒక్కటి ఏంటి అంటే, ఇంత బస్తర్ దసరా ఇన్ని డేస్ వీళ్ళు సెలబ్రేట్ చేసినా కూడా ఇక్కడ రావణాసురుడి అంతం చేస్తుంటారు కదా దసరా టైంలోని. సో ఇక్కడ అనే ఆ ఒక కాన్సెప్ట్ అనేది ఇక్కడ ఉండదు. రావణాసురుని చంపడం కానీ చేయడం ఏమీ ఉండదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. బస్తర్ దసరా జరుపుకునేది బస్తర్ రీజియన్లో ఛత్తీస్గఢ్లోని 75 days ఈ సెలబ్రేషన్స్ ఉంటుంది. మన ఇండియన్ కల్చర్ యొక్క ఆర్ట్, డ్యాన్స్, మ్యూజిక్ ఇవన్నీ అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనము. అండ్ అలానే రావణ సంహారం అనేది ఈ రీజియన్లోని అలా ఆ ఘట్టం అనేది ఉంటుంది దసరా సెలబ్రేషన్స్లో. అండ్ నెక్స్ట్ కమింగ్ టు గజ్రీ మహోత్సవ్. ఇది అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. మనము ఏన్షియంట్ టైంలో చూసుకుంటే చాలా కొన్ని హార్వెస్ట్ ఫెస్టివల్స్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైమ్స్లో జరుపుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళ స్టేట్లో వాళ్ళకున్న క్లైమేటిక్ కండిషన్స్, సాయిల్ కండిషన్స్ని బట్టి క్రాప్స్ యొక్క హార్వెస్ట్ అంటే టైం అనేది సపరేట్గా ఉంటుంది. క్రాప్స్ని బట్టి మనం ఆల్రెడీ క్రాప్స్ మీద సాయిల్ మనం జాగ్రఫీలో సాయిల్ డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే వెళ్ళి చూడండి. సో ఆ సాయిల్ కండిషన్స్ బట్టి ఏ క్రాప్స్, ఏ సాయిల్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది, ఏ క్రాప్స్ ఎక్కడ ఉంటుంది
అని ఆ వీడియోలో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అందుకని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీరియడ్స్లోని హార్వెస్ట్ టైంకి వస్తాయి. సో అందుకని ఆ టైంలోని ఏన్షియంట్ నుంచి అదొక కల్చర్ లాగా వచ్చేసింది. అంటే ఆ క్రాప్ ఎప్పుడైతే వస్తుందో ఆ క్రాప్ హార్వెస్ట్ టైంకి వచ్చినప్పుడు ఎక్కువగా హార్వెస్ట్కి రావాలి. ఇది ఫస్ట్ ఇప్పుడు మనకి ఏదైనా సరే మన ఇంట్లో ఏదైనా కొత్త బట్టలు కానీ ఏదైనా తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాము, దేవుడి దగ్గర పెట్టడము, బొట్లు పెట్టడము అలా చేస్తుంటాం. సో అలానే అంత వ్యాస్ట్గా వాళ్ళంతా ఇయర్ అంతా వాళ్ళు కష్టపడి పండించింది కూడా అలానే ఏం చేస్తారు, వాళ్ళు కొంత గాడ్కి సమర్పించుకోవడం అనేది చేస్తుంటారు. వాళ్ళ స్టేట్ గాడ్స్ కానీ విలేజ్ యొక్క ఇప్పుడు గ్రామ దేవత కానీ. సో అలా ఆ యొక్క కల్చర్ అనేది అప్పటి నుంచి ఏన్షియంట్ టైం నుంచి వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీకు బాగా అర్థం అవ్వాలని. సో అలా గాడ్కి పెట్టుకునేటప్పుడు అదొక ఫెస్టివల్ లాగా ఒక చిన్న జాతర లాగా సెలబ్రేషన్స్ అనేవి ఏన్షియంట్ టైం నుంచి వస్తున్నాయి. సో అవి ఇప్పటికి కూడా ఇంకా ప్రివాలెంట్గా ఉన్నాయి. ఓకే, మనం ఇంకా చూసుకుంటే విలేజెస్లో కానీ మన సైడ్ కూడా ఇలాంటి హార్వెస్ట్ ఫెస్టివల్స్ అనేవి జరుపుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇది ఒక కజ్రీ ఫెస్టివల్ అంట. కజ్రీ మహోత్సవం అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. ఎక్కడ జరుపుకుంటాం? ఛత్తీస్గఢ్లో జరుపుకుంటాం. అండ్ అలానే గోంచా ఫెస్టివల్ కూడా ఇక్కడే వస్తుంది. గోంచా అండ్ హరేలి, ఇవి నేమ్స్ వరకు ఇంపార్టెంట్. సో ఇది అనమాట ఈ చర్చర, మెదయి, బస్తర్ దసరా, గోంచా, హరేలి అండ్ కజ్రీ మహోత్సవ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఒరిస్సా. ఒరిస్సా గురించి వస్తే ఈ ఒరిస్సాలోని మనకి పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది. సో మీరు రఫ్గా అంటే మీకు ఒక ట్రిప్లా అనుకోవచ్చు, ఒక కొండగుర్తు అనుకోవచ్చు. మ్యాక్సిమం యాత్ర అనే ఫెస్టివల్ ఏదైనా వస్తుంది అని అంటే మ్యాక్సిమం అది ఒరిస్సాలోనే ఉంటుంది. బట్ నాట్ అన్ని యాత్రతో వచ్చే పేర్లు అన్నీ కూడా ఒరిస్సాలోనే ఉంటాయని కాదు, బట్ మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఒరిస్సాలో ఉండేదానికి. అంటే మీకు ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఏమైనా గుర్తు రాకపోతే అలాంటి టైంలో మీకు యూస్ అవుతుందని చెప్పా. బట్ అన్నీ ఒరిస్సాలోనే వస్తాయని కాదు, కొన్ని ఫ్యూ వస్తుంటాయి. సో అదొక చిన్న షార్ట్ కట్ ట్రిక్లా మీరు అది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఒరిస్సాలోని రథయాత్ర ఆర్ బహుదా జాతర, రథయాత్ర అనేది అంటారు, బహుదా జాతర అనేది అంటారు. ఇది ఒరిస్సాలో ఉంటూ ఉంటుంది. ఈ రథయాత్ర, ఇది ధనుయాత్ర. సో ఇలా టైప్ ఆఫ్ అన్ని మీరు ఒరిస్సాలో ఎక్కువగా చూసుకోవచ్చు. ధనుయాత్రకు వచ్చేసరికి ధనుయాత్ర అనేది లార్డ్ కృష్ణకి డెడికేట్ చేస్తూ జరుపుకుంటారనమాట అక్కడ. ఓకే, సో పూరి జగన్నాథ్ టెంపుల్లోని లార్డ్ కృష్ణకి డెడికేట్ చేసి ఈ ధనుయాత్ర అనేది మనం జరుపుకుంటుంటాం. నేను నబా కలేబ్రాకి వస్తే నబా కలేబ్రా ఆషాఢ మంత్లోని ఇది జరుపుకుంటాం. సో రథయాత్ర కూడా ఆషాఢ మంత్లోనే జరుపుకుంటాం. ఓకే, సో ఇది ఏ మంత్లో వస్తుంది అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. క్యాలెండర్ని బట్టి, తెలుగు క్యాలెండర్ని బట్టి ఏ మంత్లో వస్తుంది అన్నది మనకి ఇంపార్టెంట్. ఓకే, సో ఆషాఢ మంత్లోని నబా కలేబరా సెలబ్రేట్ చేసుకుంటాము. అలానే రథయాత్ర కూడా ఆషాఢ మంత్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. సో ధనుయాత్ర వచ్చి నేను చెప్పాను కదా ఏంటి, లార్డ్ కృష్ణకి డెడికేటెడ్గా పూరి జగన్నాథ్ టెంపుల్లోని ధనుయాత్ర అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నౌకాయి ఫెస్టివల్ కూడా, ఇది కూడా ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. ఇట్ ఈస్ ఆల్సో ఈ హార్వెస్ట్ ఫెస్టివల్. Naukai is also a harvest festival which is celebrated after Ganesh Chaturthi. So Naukai festival అనేది గణేష్ చతుర్థి తర్వాత నౌకాయి ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటాము. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ ఒడిశా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అస్సాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఎవరైనా సరే చెప్పేసే క్వశ్చన్ ఇది. అంబుబాచి మేళా ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారంటే మ్యాక్సిమం అస్సాం అని అందరికీ తెలుసు. ఇట్స్ చాలా ఫేమస్ అండ్ అలానే ఇంపార్టెంట్ కూడా అంబుబాచి మేళా. సో అంబుబాచి మేళా యొక్క హిస్టరీ ఏంటి అన్న టాపిక్ వస్తే, అంబుబాచి మేళా అనేది గువాహటీలో జరుగుతూ ఉంటుంది. గువాహటీలో మెయిన్గా ఎక్కడ అంటే మా కామాఖ్య దేవి టెంపుల్ ఒకటి ఉంది. సో ఈ టెంపుల్లోని ఈ యొక్క ఫెస్టివల్ అంబుబాచి మేళా జరుగుతూ ఉంటుంది. సో దీని వెనక హిస్టరీ గురించి మనం మాట్లాడుకుంటే చాలా ఇంపార్టెంట్, ఇది తెలిసి ఉండాలి మీకు. సో ఈ మన ఇండియాలోని ఏంటి, మనం లేడీ గాడెస్ని కూడా మనము
ఉమెన్ ఫీమేల్ గాడెస్ని కూడా మనం ప్రే చేస్తుంటాం మన ఇండియాలోని. సో అలానే అక్కడ ఏంటి అని అంటే ఒక గాడెస్ యొక్క మెన్సురేషన్ సైకిల్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, యా మీరు వింటుంది కరెక్టే, మీకు కొంచెం వింతగా ఆడ్గా ఉండొచ్చు, బట్ ఇట్స్ ట్రూ. దీని వెనక స్టోరీ ఏంటి అని అంటే మహాశివుడి యొక్క వైఫ్ సతీ ఒక డెడ్ బాడీని ఆయన పట్టుకొని బాధతోని తాండవం చేస్తూ ఉంటారు ఎవరు, మహాశివుడు. సో అలా తాండవం చేసేటప్పుడు లార్డ్ విష్ణు ఏంటి అని అంటే తాండవం చేస్తున్నారు, ఈ శాంతింపజేయాలి అని చెప్పి మహాచక్రం, విష్ణు చక్రం ఉంటుంది కదా, దాన్ని ఆయన మీదకి విసర్జన జరుగుతుంది. సో అది వేసే టైంలోని ఏంటంటే ఆ సతి ఒక బాడీ ఉంది కదా శివుడి చేతిలోని, అది 108 పీసెస్గా అయిపోతుంది ఆ చక్రం విసిరేయడానికి. సో చక్రం వల్ల 108 పీసెస్ అయిపోతుంది. సో అది పీసెస్ అయిపోయి ఇండియాలో అదే కింద భూలోకంలో పడిపోతుంది 108 పీసెస్. సో ఆ బాడీ పార్ట్స్ 108 పీసెస్లో వన్ ఆఫ్ ది పార్ట్ అంటే దేవి సతీ యొక్క ఊంబ్. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కదా ఇది కామాఖ్య టెంపుల్ అని, ఈ పర్టికులర్ ఏరియాలోని ఆ సతీ యొక్క ఊంబ్ ఇక్కడ పడడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి ఈ యొక్క ప్రివాలెంట్గా ఇక్కడ మన ఇండియాలోని అన్ని స్టేట్స్లో కానీ ఎక్కడైనా సరే మీరు గమనించుకుంటే ఒక ఫీమేల్ గాడెస్ యొక్క ఊంబ్ ఆ యొక్క వెజినాని ప్రే చేసే, అది ఒక పవిత్రంగా భావించి దాన్ని ప్రే చేసే ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే అది అస్సాం గువాహతిలోని ఈ అనేది జరుగుతూ ఉంటుంది. మీకు వింతగా అనిపించవచ్చు. అక్కడ ఏంటంటే ఆ గాడెస్ కామాఖ్య అని అంటుంటాము, కామాఖ్య దేవి అంటుంటాము. సో కామాఖ్య దేవి యొక్క వెజినాని అక్కడ ప్రే చేస్తూ ఉంటారు, వాళ్ళు పూజిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏంటి అని అంటే స్పెషాలిటీ, ఎవరికైనా మెన్సురేషన్ సైకిల్ ఇది ఫర్టిలిటీ పరంగా ఇష్యూస్ ఉన్న ఉమెన్ ఇక్కడికి వెళ్ళి పూజ చేసుకుని వస్తే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. అండ్ దీంతో పాటు తాంత్రిక విద్య చేసేవాళ్ళు, తంత్రాస్, ఇప్పుడు మనం చూస్తే అఘోరాలు, సో వీళ్ళందరూ కూడా అక్కడ తాంత్రిక విద్యని నేర్చుకోవడానికి కానీ అది ఇచ్చేదానికి. సో తాంత్రిక విద్య కూడా అక్కడ ఫేమస్ అనమాట, ఇక్కడ మా కామాఖ్య దేవి టెంపుల్లోని. సో ఇంకొక విషయం ఏంటి అంటే మీకు షాకింగ్గా ఉండేది ఏంటి అని అంటే ఈ కామాఖ్య దేవి అస్సాంలో ఉంది కదా. సో అస్సాం అంటే ఆబ్వియస్గా అస్సాం దగ్గర రీజియన్స్ దగ్గర నార్త్ ఈస్ట్ దగ్గర ఏ రివర్ ఫ్లో అవుతుంది, బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అవుతుంది. సో ఇలాగా బ్రహ్మపుత్ర రివర్ ఫ్లో అయ్యేటప్పుడు 3 days బ్రహ్మపుత్ర రివర్ ఒక పర్టికులర్ టైంలోని, అంటే పర్టికులర్లీ జూన్లోని 3 days రెడ్గా మారిపోతూ ఉంటుందంట. బట్ దేర్ ఇస్ నో సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దట్. అంటే ఎందుకు అది రెడ్గా మారింది అన్నదానికి సైంటిఫిక్ రీజన్ అయితే ఏం దొరకలేదు రీసెర్చ్ చేసినప్పటికీ కూడా. సో 3 days బ్రహ్మపుత్ర రివర్ అనేది రెడ్గా మారిపోతూ ఉంటుంది. సో దానికి ఏమనుకుంటూ ఉంటారంటే మన ఏన్షియంట్ టైంలో నుంచి, అంటే మా కామాఖ్య దేవి మెన్సురేషన్ సైకిల్ అప్పుడు రిలీజ్ అవుతుంది. సో అందుకే 3 days అక్కడ రివర్ అనేది రెడ్గా మారిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. సో 3 days, ఆ 3 daysలోని కామాఖ్య దేవి టెంపుల్ని మూసేస్తారు. అండ్ 4th day కామాఖ్య దేవి టెంపుల్ని ఓపెన్ చేస్తారు. సో ఓపెన్ చేసినప్పుడే మీకు ఈ అంబుబాచి మేళా ఉంది కదా, సో అది గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా. సో ఇది అంబుబాచి మేళా, కామాఖ్య దేవి టెంపుల్ యొక్క వెనకున్న హిస్టరీ ఏంటి, స్టోరీ ఏంటి అని. ఓకేనా. మీకు ఇది కాకుండా మీకు ఇంకేమైనా ఆ టెంపుల్ గురించి ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ ఏమైనా తెలిస్తే యూ కెన్ కమెంట్ ఇన్ కమెంట్ సెక్షన్. ఓకే, డోంట్ హెసిటేట్ టు కమెంట్. సో మీ వల్ల ఇంకొక ఆస్పిరెంట్స్, ఇంకొక స్టూడెంట్స్ కూడా వాళ్ళకి దాని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. సో మీకు ఏమైనా తెలిస్తే యూ కెన్ కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో నెక్స్ట్ బైశాఖు. సో బైశాఖు ఫెస్టివల్ కూడా మనం అస్సాంలోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది పర్టికులర్గా బారో కచ్చరీస్ ట్రైబ్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అంటే బైశాఖు ఫెస్టివల్ని బారో కచ్చరీస్ అనే ట్రైబ్ ఫెస్టివల్ ఇది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో రాస్లీల అంటే ఇట్ ఈస్ డినోటెడ్ టు
లార్డ్ కృష్ణ రాస్లీలా ఫెస్టివల్ లార్డ్ కృష్ణకి డొనేట్ చేస్తూ ఇది అస్సాంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు జార్ఖండ్. సో జార్ఖండ్ స్టేట్లో సరువులు, ఇది కూడా ఈజీ క్వశ్చన్, ఎవరిని అడిగినా సరే సరువులు అంటే జార్ఖండ్ అనే చెప్తుంటారు. సో ఇది జార్ఖండ్ సరుకులు జార్ఖండ్ ఫెస్టివల్లో సరుకుల్ ఫెస్టివల్ జార్ఖండ్లో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో దీని యొక్క స్పెషాలిటీ వచ్చి ముండా ట్రైబ్ సెలబ్రేట్ చేసుకుంటారు ఈ ఫెస్టివల్ని. ఓకే, సో మీకు అందరికీ తెలుసు ముండా ట్రైబ్ జార్ఖండ్లో ప్రివాలెంట్గా ఉంటారని. సో ఆ ట్రైబ్ సరుకుల్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు తుస్సు. సో తుస్సు అనేది ఏంటంటే ఇక్కడ మన సైడ్ ఎలాగ బతుకమ్మ చేసుకుంటామో, బతుకమ్మ ఎవరు ఎక్కువగా లేడీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళు ఏంటి ఫ్లవర్స్తో ఇవంతా డెకరేట్ చేసి క్లే ఒకటి ప్రిపేర్ చేసుకుంటారు. దాన్ని గాడెస్గా అనుకుని, అమ్మవారిగా అనుకుని ఆ యొక్క క్లేని వాటర్లో, రివర్లో, ఇలా లేక్స్ ఎక్కడైనా వదులుతూ ఉంటారు, డెకరేట్ చేసుకుంటారు ఫ్లవర్స్తోని, ఈ అన్నిటితోని. సో అలానే ఇక్కడ తుస్సు ఫెస్టివల్ కూడా ఏంటంటే అన్మ్యారీడ్ గర్ల్స్కి ఇది ఎక్కువగా ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఎలాగనంటే వాళ్ళు కూడా అంటే ఒక వుడెన్ కానీ బ్యాంబూతో చేసింది కానీ అది తీసుకుని అక్కడ చుట్టూ ఫ్లవర్స్తో ఇలా డెకరేషన్ అనేది చేసుకుని దాన్ని ఒక పవిత్రంగా భావించి దాన్ని కూడా వాళ్ళు వాటర్ సోర్సెస్ అంటే రివర్ కానీ లేక్స్లో కానీ ఇలా ఎక్కడైనా కలిపేస్తూ ఉంటారు. సేమ్ మన ఇటు సైడ్ బతుకమ్మ ఎలాగో అటు సైడ్ కూడా తుస్సు అలాగా జార్ఖండ్లోని. సో ఓకే, కంపేర్ లైక్ దట్. ఓకే, మనం అలా కంపేర్ చేసుకోవచ్చు మనకి గుర్తుండడానికి. సో టుస్సు ఫెస్టివల్ ఎక్కువగా అన్మ్యారీడ్ ఉమెన్స్, అన్మ్యారీడ్ గర్ల్స్ ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సొహ్రై ఫెస్టివల్ అనేది దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే మీకు అబ్జర్వ్ చేయొచ్చు మీరు సొహ్రై ఫెస్టివల్. ఇదేంటి అంటే క్యాటిల్ అంటే యానిమల్స్ ఉంటాయి కదా, వాటిని ప్రే చేసుకుంటూ వాటి యొక్క గొప్పదనాన్ని చేసుకుంటూ, సో వాటి వల్లే కదా వీళ్ళకి లాస్ట్ మన పూర్వీకులందరికీ జరుగుబాటు అయ్యేది యానిమల్స్తోని. వాళ్ళు ఆ యానిమల్స్తోని ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే ట్రాక్టర్స్ ఎక్సెట్రా వచ్చేసాయి మనకి ఆల్టర్నేటివ్స్గా. అప్పట్లోని యానిమల్స్తోనే వాళ్ళు ఫార్మింగ్ చేసేవాళ్ళు. ఓకే, పాలు తీసుకుని పాలతో బిజినెస్ చేసుకునేవాళ్ళు. పేడతో కూడా వాళ్ళు లివింగ్ కొనసాగించుకునేవాళ్ళు. వచ్చే పేడతోని హెన్స్ పెంచుకునేవాళ్ళు, ఎగ్స్. సో ఇలా చాలా అన్ని యానిమల్స్తోని వాళ్ళ లివింగ్ అనేది అవుతూ ఉండేది. సో అందుకని వాళ్ళని ఆ మేజర్లీ క్యాటిల్ని ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ క్యాటిల్ని ప్రే చేసుకుని వీళ్ళు దివాళీ తర్వాత ఈ సొహ్రై అనే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు జార్ఖండ్లో వాళ్ళు. ఓకే, అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్రలోని గుడి పుడ్వా అనేది న్యూ ఇయర్ అనమాట. డిఫరెంట్ స్టేట్స్లోని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూ ఇయర్స్ ఉంటుంది. మన సైడ్ మనం ఉగాది అంటాము తెలుగు స్టేట్స్లోని, ఇక్కడ గుడి పుడ్వా అని అంటారు. మహారాష్ట్ర అంటే వాళ్ళ సైడ్ అది న్యూ ఇయర్ అనమాట వాళ్ళకి. సో ఇది గుడి పుడ్వా అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్లో డిఫరెంట్ న్యూ ఇయర్స్ అనేవి ఫెస్టివల్స్ ఉంటాయి. సో దాని మీద కూడా నేను ఒక సెషన్ తెస్తాను. ఐఎమ్ ట్రైంగ్ టు డూ దట్. నాకు టైం సెట్ అవ్వట్లా, ఐ షుడ్ మేనేజ్ అండ్ ఐ విల్ బ్రింగ్. సో న్యూ ఇయర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టేట్స్లో ఏ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ ఆల్సో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి ఏమేమి అవార్డ్స్ వచ్చాయి. ఇప్పటికీ రీసెంట్గా నేను కరెంట్ అఫైర్స్ సెషన్లో నేను మీకు చెప్పినప్పుడు కరెంట్ అఫైర్స్ సెషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ కూడా మన మోడీ గారికి అవార్డ్స్ అనేవి వచ్చాయి. సో అలాగా రీసెంట్గానే మనకి ఒక 2-3 అవార్డ్స్ రావడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్కి. సో దాని మీద ఒక సెషన్, ప్రీవియస్గా కూడా చాలా అవార్డ్స్ వచ్చాయి. సో అవన్నీ నేను అప్డేటెడ్ కంటెంట్ మీకు ఒక దగ్గర అవైలబుల్ చేసి మీకు ఒక సెషన్ తీసుకుంటాను. అలానే ఇప్పుడు న్యూ ఇయర్ స్టేట్స్ ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు స్టేట్స్లో కూడా నేను ఒక సెషన్ తెస్తాను సూన్. సో గుడి పుడ్వా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్. అంటే ఫూల్ ఏజ్ అంటే ఫూల్ అంటే ఫ్లవర్స్. ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్. ఇది మనకి హిమాచల్ ప్రదేశ్లో ఎక్కువగా అవైలబుల్లో ఉంటుంది. ఫూల్ ఏజ్ అంటే ఫూల్ అంటే హిందీలో ఏంటి ఫ్లవర్స్ అనమాట. ఇట్స్ ఏ ఫ్లవర్స్ ఫెస్టివల్. సో ఇది ఈరోజు సెషన్. ఐ హోప్ ఇది మీకు చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. సో
సో మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా సరే యూ కెన్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ, ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. అది మీరు ఎక్కువగా గమనించుకోవాలి. అండ్ నేను ఇది కొత్తగా స్టార్ట్ చేశాను ఛానల్ కాబట్టి మీ యొక్క సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్లో, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఓకే aspirants, see you in the next useful session. Until then, stay tuned to the channel. బాగా చదువుకోండి, బాగా తినండి, కన్సిస్టెంట్గా ఉండండి. మీకు రిజల్ట్స్ అనేది సూన్గా వస్తుంది. So bye aspirants, see you in the next session. Bye.